అవుతున్నావు. ఎందుకంటే నువ్వు నేరస్తుడు కనుక, ఒక పోలీస్ ఆఫీసర్గా నేను నిన్ను అరెస్ట్ చేయాల్సిన అధికారం నాకు ఉంది కనుక. నేను నేరస్తులను అనుకుంటే సరిపోదు ప్రతాప్, దానికి ఆధారాలు కావాలి. నేను నా కళ్ళారా చూశాను. కళ్ళతో చూసేది ఏది నిజం కాదు ప్రతాప్. ఒక్కోసారి మన కళ్ళే మనం మోసం చేస్తాయి. చెప్పగలమా? రాత్రి నువ్వు జనరల్ సెంటర్ దగ్గర రజాకనే రౌడీని చిన్నబాగా వాడు ఇప్పుడు అపోలో హాస్పిటల్ లో చావులో ఉన్నాడు. నువ్వే చెప్తున్నావు కదా వాడు రౌడీ అని. అలాంటి వాడిని తంతే తప్పేముంది? రౌడీలైనా గుండాలైనా తన్నే హక్కు నీకెవరిచ్చారు? వాళ్ళని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. చట్టాలు పోలీసులు నేరస్తులు అదుపు చేయగలిగితే మరి ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? కనీసం 3 ఏళ్ల నుండి పశుపాలకులపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? అలాగని చట్టాన్ని చేతిలో తీసుకుంటే మొదటి నేరస్తుడు నువ్వే అవుతావు. ఇప్పుడు నిజమైన పోలీస్ ఆఫీసర్లా మాట్లాడావు. నిజమైన నేరస్తులను వదిలేసి అమాయకులు పట్టుకోవడం మీకు అలవాటేగా. ఈ ప్రతాప్ అలాంటి వాడు కాదు. నా దృష్టిలో పట్ట ఏ నేరస్తుడైనా వారి అందరి బతుకుబడి కలవాడైనా వాడు నా జీపు కట్టి లాక్కి వెళ్ళాల్సిందే. అయితే నిజమైన నేరస్తుడు నేనంటావా? బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, మాఫియా డాన్. నీలాంటి అమాయకులు అట్టు పెట్టుకొని పారిశ్రామికవేత్తగా చలామణి అవుతున్నాడు. నేను అమాయకుడిని కాదు, అసలు సూర్యుడిని. నేరస్తుడు నా నుంచి తప్పించుకోలేదు. అయితే నిజమైన నేరస్తుడు నేనంటావా? అందులో అనుమానం కూడా అనుమానలేదు. నీ గురించి నేను ఎంక్వైరీ చేశాను. నీకు అనేక నేరాలతో సంబంధం ఉంది. అన్యాయాలను అరికట్టడం నేరమైతే నేను నేరస్తున్నే. దుర్మార్గాలను అంతం చేయడం నేరమైతే నేను నేరస్తున్నే. కానీ మిస్టర్ ప్రతాప్, నేను పట్టుకోలేని ఎందరో నరరూప రాక్షసులు నేను శిక్షించి నీకు శ్రమ తగ్గిస్తున్నాను. నన్ను అభినందించాల్సింది పోయి అరెస్టు చేస్తావా? ఈ నేరాలు కప్పిపుచ్చుకోవడానికి కట్టు కథ బాగానే చెప్పి తప్పించుకోవాలనుకున్నాను మిస్టర్ రానా. కానీ నా దగ్గర నీ ఆటలు సాగవు. నీ జీపు కట్టి లాక్కెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది. పగలకుంటున్నావా ప్రతాప్? ఈ రాణా అంటే ఏమనుకుంటున్నావు? మండుతున్న అగ్ని పర్వతం. నన్ను ముట్టుకోవాలని చూస్తే మిడతలా మాడిపోతావు. మిస్టర్ రానా, సరిగ్గా నెల తిరిగేసరికి నీ చేతికి సంఖ్యలు వేసి నేను చదగడానికి నిలబెడతాను. మిస్టర్ ప్రతాప్, నీ ఛాలెంజ్కి నేను సయ్యంటున్నాను. ఓటమివరితో గెలిపేవడదు కాలమే నిర్ణయిస్తుంది.